గత 37 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ప్రభుత్వం ఇచ్చిన సోకాజ్ నోటీసులకు అంగన్వాడీలు బుధవారం సమాధానమిచ్చారు. కాకినాడ డైరీ ఫారం సెంటర్ నుండి అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ని కలిసి ప్రభుత్వం ఇచ్చిన నోటీసుకు సమాధానంతో కూడిన నోటీసులను వ్యక్తిగతంగా ఎవరికి వారు ఇచ్చి నకలు కాపీను తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి మల్కా వెంకటరమణ, అంగన్వాడీ యూనియన్ నాయకురాలు రమణమ్మలు మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్లకొకసారి వేతనాలు పెంచాలనే పాలసీని నిర్ణయించుకున్నామని, చర్చలకు వచ్చిన మంత్రులు, అధికారులు చెప్పడం శోచనీయమని, 5 ఏళ్లకొకసారి వేతనం పెంచితే ధరలు కూడా 5 ఏళ్లకొకసారి పెంచుతున్నారా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమ, నీరజ, మున్ని, రాజేశ్వరి, బాంధవి, సరోజ, విజయ, రమ తదితరులు పాల్గొన్నారు. అయినప్పటికీ మా మీద అన్యాయంగా సోకాజ్ నోటీసులు ఇచ్చారు. మా సెంటర్ తాళాలు బందోబెట్టించారు. మేము అడిగే న్యాయమైన కోరికలను, మా డిమాండ్స్ని తీర్చే వరకు కూడా మా సైన్యకి లేదు. ఈరోజు మేము ప్రాజెక్టు కార్యాలయానికి సంబంధించి సోకాజ్ నోటీసులు ఏదైతే వాటికి సమాధానం చెప్పడానికి రావడం జరిగింది. మా సమ్మెలు, మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించే వరకు మా వేతనం పెంచాలి. ఈ రోజుకి 37 రోజులు బట్టి మేము సమ్మె చేస్తున్నాము. సమ్మె చేసే ముందు మేము నోటీస్ ఇచ్చే సమ్మెలోకి దిగాము. అయినా సరే మా మీద గవర్నమెంట్ ఎస్మా చట్టం ప్రయోగించింది. ఈ ఎస్మా చట్టం ఎట్టి పరిస్థితుల్లోనే మేము ఒప్పుకునేది లేదు. మా వేతనాలు పెరిగే వరకు మేము ఈ సమ్మె కొనసాగుతాము. ఎన్ని రోజులైనా మా డిమాండ్స్ అన్నీ కొనసాగే వరకు ఎట్టి పరిస్థితుల్లోనే సమ్మె ఆగే పరిస్థితే లేదు. ఈ ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాను.